UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎందుకు సార్ పడిపోయింది? ఎందుకంటే ఏది చెరువో తెలియట్లేదు, ఏది గుట్టో తెలియదు, ఏది పుట్టో తెలియట్లేదు. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు ఈ హైడ్రా వచ్చిన తర్వాత. ఎందుకు హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది? మీరు మీడియా వాళ్ళు ఏమంటారో మీకు తెలియదబ్బా. మీరు మాట్లాడడం హైడ్రాకి రియల్ ఎస్టేట్ పడిపోవడం తేడా ఏముంది? అంటే చెరువులో కట్టారో తెలియదు, అది ప్రాపర్టీ మరి నార్మల్ ల్యాండ్ లో కట్టారో తెలియదు, మొత్తం చూసి మొత్తం ఏమీ ప్లెయిన్ లేదు. మనకి 1950 మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో నాకు తెలిసినంత వరకు రఫ్గా 1750 చెరువులు ఉండేవి. చెరువులు, లేకులు, పాండ్స్ ఏదైనాను. ఈ రోజుకి అది 750కి అయిపోయింది. అంటే ఈ 1000 చెరువులు ఏమైనట్టు అడ్డంగా ఆక్యుపై చేసి రాత్రి మట్టేసి నింపేసి ఇల్లు కట్టేస్తున్నారు. అది ఎవరిది? పార్కులు అంటే ఎవరు అండి? గవర్నమెంట్. అది గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్ది. అంతే కదా. దాన్ని మెయింటైన్ చేయడానికి, పార్కులు మెయింటైన్ చేయడానికి డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు ఎవరు కడతారు? నువ్వు నేను ట్యాక్స్ కడతాం. సో పబ్లిక్ సొత్తుని మీరు ఆక్యుపై చేసుకుంటే ఎవడని ఊరుకుంటాడా? అయితే మీరు అడగవచ్చు, ఇంతకుముందు ఏ సీఎం తీసుకుంటే ఆ సీఎం ధైర్యం ఉండాలి కదా, గట్స్ ఉండాలి. డైరింగ్, డాషింగ్, డైనమిక్, డీక్యూబ్ అలాంటి సీఎం మన ప్రెజెంట్ సీఎం. నా దారి రహదారి, వేరే వాళ్ళతో సంబంధం లేదు, అనుకుంటే చేస్తా. ఆ విధంగా హైడ్రా అనేది మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఇలా ఇవాళ ఆకపోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 750 వస్తే 250 అవుతాయి. అప్పుడు నీళ్ళు ప్రాబ్లం, స్కేర్సిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ దేని తాగే నీళ్ళు. అవి తాగే నీళ్ళు మీరు ఆఫీస్ అక్కడ అక్రమాలు కట్టడాలు కట్టేస్తే ఆ నీళ్ళు కలుషితమా? కలుషితం మనుషులు పోరా? అవునా? సో ఫస్ట్ హైడ్రా అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. లాస్ట్లో చెప్తాను. ఓకే. సో ఒక చెరువు ఉన్నా, ఒక బఫర్ జోన్ ఉన్నా, ఒక కన్జర్వేషన్ జోన్ ఉన్నా, ట్రిప్ జోన్ ఉన్నా 10 కిలోమీటర్, ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, దీన్ని 10 కిలోమీటర్ డయామీటర్ ఏం కట్టకూడదు. ఇది రూలు. ఎయిర్పోర్ట్ దగ్గరలో హై రైజ్ ఎలా కట్టకూడదు, ఇక్కడ రూల్స్ ఉన్నాయి. ప్రతిదానికి రూల్ పెట్టారు. అయితే ఆ రూల్స్ ఉల్లంఘించి బడాబాబులు, రియాల్టర్స్, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ ఎవరైనా కట్టేస్తున్నారు. అయితే వాళ్ళు కట్టేసిన కొనుక్కున్నాడికి కొద్దిగా ఆలోచించాలి కదా. మనం ఎన్నో వీడియోలో చెప్పాం, టేక్ ఏ లీగల్ ఒపీనియన్, టేక్ ఏ ప్రొఫెషనల్ రియాల్టర్ చెప్పాం కదా. చేయరు. ఇప్పుడు ఏమైంది? కట్టుకుని లబోదిబో అంటారు. ఒక ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లు కొన్నా కూలగొడితే ఎవడు? బిల్డర్ ఇస్తాడు డబ్బులు. యాక్చువల్ అయితే బిల్డరే వాళ్ళు. మీరు చెక్ చేసుకుంటే మీరు కూడా బాధ్యతే. ఆశ, అత్యాశ. దీనిలో బయటపడడం ఎలా సార్? ఇప్పుడు ఏదో కూలగొట్టారు, దీనిలో బయటపడడం లేదు. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ అవబోయేది జాగ్రత్త చేస్తారు అంతే. బయట ఏం పడతారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బయటకు రాలేరు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్ అనేది అక్రమంగా ఆక్యుపై చేశాడు. అది పర్మిషన్ ఇచ్చారు. కొన్ని పర్మిషన్తో కట్టారు, కొన్ని పర్మిషన్ లేకుండా కట్టారు. సో మనం కొనుక్కునేటప్పుడు అది ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉందా, కట్టన కన్జర్వేషన్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా? ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అదే మనం చూసుకోవాలి కదా. చూసుకోకుండా మనం దొరికింది కదా, నేను చాలాసార్లు చెప్పాను, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు? మనిషి ఉంటాడు, సింహం ఉంటుంది, మనిషి పోతాడు. సో అక్కడ ఏమైందంటే బిల్డర్ దగ్గర ఆడేం చేస్తాడు, ఇలా ఎఫ్టీఎల్లో కట్టి తక్కువ రేటుకి అమ్మేస్తాడు. మార్కెట్లో 10,000 స్క్వేర్ ఫీట్ అయితే ఇక్కడ 7,000కి 8,000కి ఇచ్చేస్తాడు. మనం 30% తగ్గింది కొనేస్తాం. 30% 70% పోతుంది. నా గరక నా ఘాటుగా. సో హైడ్రా అనేది మంచి ఇనిషియేటివ్. 3,500 మంది స్టాఫ్ వస్తారంట. అందులో ఒక 10 డిపార్ట్మెంట్లు ఉంటాయి. రెవెన్యూ, ఎంసీ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, రెవెన్యూ, రేరా, ఎంఆర్ఓ అందరూ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేసి కనుక్కొని అప్పుడు కోలుగొడతారు. ఇప్పుడు ఆల్రెడీ 259 ఆఫీసర్స్ జాయిన్ అయిపోయారు. గ్రూప్ 1 క్యాడర్లో 3 ఆఫీసర్స్, వాళ్ళ కింద సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ డౌన్ ది లెవెల్, ప్లస్ ఏవి రంగనాథ్ అని ఐపీఎస్ ఐజీ లెవెల్ అని తీసుకొచ్చి హైడ్రా కమిషనర్ గా పెట్టారు. హైదరాబాద్ డిసాస్టర్. సార్, ఇది ఏదైతే ఇప్పుడు చెరువుల మీద కట్టారు, ఏదైతే కట్టడాలు ఉన్నాయో అందులో చాలా మంది రియల్టర్స్ ఎవరు ఉన్నారో, ఐ మీన్ నిజం పచ్చిగా చెప్పుకోవాలంటే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే కస్టమర్ కి అమ్మి వీళ్ళు ఏదైనా చిక్కులో పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా చేశారా ఇలాగా? దొంగ దొరకనంత వరకు దొరే, దొంగ దొరకనంత వరకు దొరికితే కదా. ఇప్పుడు
మనం మాట్లాడుకుంటే ఎన్కన్వెన్షన్ ఇరగొట్టారు. పెద్ద ఆయన నేషనల్ లెవెల్ సెలబ్రిటీ. అది ఎందుకు ఇరగొట్టారు అనేది ఒక రీజన్ ఉంటుంది. సో ఏదైనా మన గ్రౌండ్ చెక్ రియాలిటీ మనం చేసుకోవాలండి. బిల్డర్నో లేకపోతే రియల్టర్నో బ్లేమ్ చేయడం అనవసరం. మీరు మీ ప్రాపర్టీ 2 కోట్లు, ₹1 కోటి 50 లక్షలు పెట్టినప్పుడు మనం కనీసంగా మినిమం చెక్స్ చేసుకోవాలి కదా! చేసుకోకుండా కొనేసుకుంటే మీరు ఇబ్బంది. టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లే అని చెప్పాను నేను. టికెట్ సార్ మీరు రియల్ ఎస్టేట్‌లో ఒక 30 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి, ఎన్కన్వెన్షన్ అనేది నిజంగా వాళ్ళు చెరువుని కబ్జా చేసి కట్టారా? లేకపోతే వాళ్ళకంటూ ఒక ల్యాండ్ ఉండే కట్టారా? వాళ్ళకి ల్యాండ్ ఉందండి. పార్షియల్ ల్యాండ్ ఆక్యుపై చేశారు. ఓకే. చెరువు పక్కనే ల్యాండ్ ఉంది. చెరువు పక్కనే మొత్తం వాళ్ళకి 7, 8 ఎకరాలు ఉంది. అందులో 3.5 ఎకర్స్ మాత్రం బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్. బఫర్ జోన్‌లో ఒక 2 ఎకరాలు, ఎఫ్టీఎల్ ఒక 1.5 ఎకర్స్ మాత్రం ఇల్లీగల్. అది కట్టకూడదు. అయితే దానికి ఒక ప్రొవిజన్ ఏంటంటే 2012 వరకు జోన్స్ కరెక్ట్‌గా డిక్లేర్ చేయలేదు. అన్ఫార్చునేట్‌లీ నాగార్జున గారు 2014లో స్టార్ట్ చేశారు. కాబట్టి విల్ కమ్ అండర్ ది లా. అయితే అది చేసింది జరగొట్టింది కరెక్టా కాదంటే దానికి సో మెనీ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు సీఎం గారికి నేషనల్ స్టేట్ లీడర్గా పవర్స్ ఉన్నాయి. నాగార్జున ఎదురుగుండా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. అంటే బ్రాండింగ్ అనేది అంటే నేను కూడా ఒక సీఎంగా రూల్స్ ఫాలో చేయగలుగుతానని కెపాసిటీ చూపించారు. ఆ ఏవి రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బాగా మోటివేట్ చేసి పంపించారు. నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉండు, బెండ్ అవ్వద్దు, షూట్ ఎట్ సైట్, దొరికితే కాల్చేయి. అంటే నీకు ఇల్లీగల్ అని ప్రూవ్ అయితే కొలగొట్టాయి. ఎన్కన్వెన్సీస్ ప్రతి సంవత్సరం లాస్ట్ 10 సంవత్సరాలు 3,500 కోట్లు ఇన్కమ్ అంట. ఎంత? 3,500 కోట్లు లాస్ట్ 1 ఇయర్‌కి. 10 ఇయర్స్. 10 ఇయర్స్‌కి. ఓకే. ఎవ్రీ డే 1.5 to 2 crores పర్ డే. పర్ డే. సో మరి అంత పెద్ద పర్మిషన్ ఉన్నాయా లేదని మనం యూ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఉంటే మాత్రం ఈజీగా కూలగొట్టలేరు కదా. అవును. కోర్టు అయితే తర్వాత స్టే ఇచ్చింది. ఆ స్టే ఒకవేళ నాగార్జున కరెక్ట్ అంటే వీళ్ళు కట్టియాలి. కానీ కరెక్ట్ అయితే వీళ్ళు కూలగొట్టరు. ఎంతవరకు వాస్తవాలు చెక్ చేయాలి. అది కొద్దిగా పబ్లిక్ కాస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ బిల్డింగ్స్ ఎరగొట్టిన వాళ్ళు ఆల్రెడీ ఫ్లాట్లు కొనుక్కొని అక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడినట్టే కదా. వాళ్ళకి మరి దారి ఏంటి? బిల్డర్ తప్పు చేశాడు కానీ బయ్యర్ బలి అయిపోయాడు. సో వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ చూపిస్తారా సార్? లేకపోతే ఇంకేం ఏమో లేదా? చూడాలి మరి. కోర్టు లా ఏముంది డిస్కషన్ అయితే అవుతుంది. ఎందుకంటే అది టఫే. పబ్లిక్తో డీల్ చేసినప్పుడు పబ్లిక్ తాలూకు ఇబ్బందులు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. యాజ్ ఏ గవర్నమెంట్గా మీరు మంచి పని చేస్తున్నారు. ఐ అప్రిషియేటెడ్. ఎందుకంటే మీరు అక్రమ కట్టడాలు కూలగొట్టడం అనేది మంచిదే. బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో 100 మంది ఉన్నారు అనుకోండి. 100 మంది రోడ్డు మీద పడతారుగా. కట్టిన డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు. బయట ఇప్పుడు ఎలా? సో ఇదేంటంటే కొద్దిగా 2 and 4 అంటే మంచి చెడు 2 చూసుకొని చేస్తే బాగుండేది. మేబీ వాళ్ళకున్న అథారిటీ అలా ఉన్నా కాబట్టి వాళ్ళకి ఇల్లీగల్ 10 డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేస్తారు. రేరా కన్ఫర్మ్ చేస్తుంది, డిటీసీబీ కన్ఫర్మ్ చేస్తుంది, హెచ్ఎండి చేస్తుంది, జిహెచ్ఎంసీ చేస్తుంది, రెవెన్యూ, ఎంఆర్ వీళ్ళందరూ చేసిన తర్వాత ఇంతమంది తప్పు అంటే తప్పే కదా. ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇరగొట్టాలని ఆయన ఉద్దేశం కాదు. ఇల్లీగల్ అక్రమ కట్టడాలు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చేస్తే మళ్ళీ ఇంకొక బిల్డర్స్కి ఆలోచన రాకూడదు మళ్ళీ ఇల్లీగల్ కట్టాలని. పబ్లిక్లో ఏంటంటే ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కడితే నీళ్లు కలుషితం అవుతాయి. కొంతమంది రాజకీయ నాయకులు లేదా బడాబాబులు ఏం చేస్తారు? అడ్డుగాడులు వచ్చారు. ఆ వాటర్ చెరువులోకి వెళ్ళదు. మళ్ళీ రివర్స్ వచ్చి రోడ్ల మీద ఫ్లో అవుతుంది వరదల్లాగా. మనం చూసాం బైకులు కూడా కొట్టిపోయినాయి కొన్ని ఏరియాలో 1 feet 2 feet లెవెల్లో. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మంచి రెగ్యులరైజ్ అయ్యి ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లేకుండా ఉండాలనేది ధ్యేయం. అయితే ఇంత అందరూ ఎరగొడుతున్నారా, కొంతమంది ఎరగొడుతున్నది వెయిట్ అండ్ సీ. ఎందుకంటే కొంతమంది స్టే తెచ్చేసుకున్నారు ఆల్రెడీ. స్టే తెచ్చుకుంటే ఇలా ప్రూవ్ అయిన దాకా ఎరగొట్టలేరు. నాగార్జున గారికి అవకాశం ఇవ్వలే. పొద్దురు వెళ్ళి కోలుగొట్టారు. స్టే ఉందండి సార్. స్టే ఉంది. తర్వాత కోలుగొట్టిన తర్వాత ఇచ్చారు. కోర్టు ఆ రోజు స్పెషల్ సాటర్డే కదా కొట్టింది వాళ్ళు. అంతకుముందే స్టే ఆర్డర్స్ తీసుకొచ్చారు అన్నట్టు నాగార్జున ఒక ట్వీట్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఉండొచ్చు. మరి అది ఎంతవరకు వ్యాలిడ్ అనేది మనకు తెలియదు. ఎవరు ఇచ్చారు, ఏ స్థాయిలో ఇచ్చారు, హైకోర్టు ఇచ్చిందా, సుప్రీంకోర్టు ఇచ్చిందా, డిపార్ట్మెంట్ ఇచ్చిందా మనకు తెలియదు. ఇట్ డిపెండ్. ఎందుకంటే అవన్నీ కూడా వీళ్ళు సర్వే చేసే ఉంటారు. అంతకుముందు కూడా 2 సార్లు డిస్కషన్ వచ్చింది కానీ సమ్ ఇట్ వాజ్ మేనేజ్డ్. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన జనరల్ ఉరి తీసేటప్పుడు చివరి కోరికి టైం ఇస్తారు. నేను అది ఇవ్వలే. సాటర్డే కోర్టులు ఉండవు. సాటర్డే సండే. సాటర్డే మార్నింగ్ అయితే ఆయన ఎక్కడికి వెళ్తాడు? స్పెషల్ బెంచ్ చేయాలి. అది వేసి స్టే తెచ్చేలోపు ఇది అవ్వాల్సిన పని పుణ్యకారం అయిపోయింది. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి అడుగుతున్నాను, పాలిటిక్స్ గురించి అడగట్లేదు మిమ్మల్ని. సో ఏదైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు కేటీఆర్ గారి ఫార్మ్ హౌస్ ఉందో ఆయన లీజ్ తీసుకున్నారు. నా ఫార్మ్ హౌస్ లీజ్ తీసుకున్నానని కేటీఆర్ గారు అంటున్నారు.
వీరస్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే అది చెరువు మీదుగా అది అక్రమ కట్టడం అని వీళ్ళు అంటున్నారు. నిజంగా అది అక్రమ కట్టడమేనా? కేటీఆర్ గారు ఏదైతే ఫార్మ్ హౌస్ లీజ్ తీసుకున్నారో? నువ్వు నాకు 2 పక్కల ఫోన్ నేను ఎవరికి చెప్పాలి? ఎటు చెప్పాలి? ఈ గవర్నమెంట్‌కి చెప్పాలా? కేటీఆర్ గారికి చెప్పాలా? ఇద్దరు మంచివాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటారు కేటీఆర్ గారు, ఇది అక్రమం కట్టడాలంటే నేనే దగ్గరుండి కూల్చేస్తాను అంటారు. సో అది స్టేట్మెంట్ ఎంతవరకు రైట్ రాంగ్ అనేది రియాలిటీ చూడాలి. ఇప్పుడు బఫర్ జోన్ కింద రాకపోతే డిస్కషన్లోకి రాదు కదా. ఇప్పుడు నేను లీజుకి తీసుకున్నాను అది అన్నది అది ఏదో బిల్టప్ స్టోరీ అయ్యి ఉండదు. ఎందుకంటే 5,000 10,000 అంత పెద్ద హౌస్ లీజు తీసుకోరు ఎవరు. సో లీజు తీసుకున్నా అక్రమం కట్టడమే కదా. అది కేటీఆర్ కాదు, కేటీఆర్ గారు ఇంకెవడో బిల్డింగ్ ఓనర్ ఉంటారు, బిల్డింగ్ ఓనర్. సో ఇట్ ఈస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని అంటున్నారు. అయితే దానికి వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇంకా ప్రూవ్ చేయలేదు కాబట్టి డిస్కషన్ నడుస్తుంది. ప్రూవ్ అయితే మాత్రం ఎవరినైనా ఎరగొడతారు వాళ్ళు. ఇప్పుడు అలాగైతే ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఫామ్ హౌస్ ఉన్నాయని అపోజిషన్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎరగొట్టాలి కదా. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ ఉంది, పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ గారు, అది కూడా స్టే తెచ్చుకున్నారని విన్నాం. అందులో కూడా ఇప్పుడు నాగార్జున ఎట్లయింది, సగం బిల్డింగ్ ఒరిజినల్ మంచి ల్యాండ్లో ఉంది, ఇంకో సగం బిల్డింగ్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉంది. ఉన్నప్పుడు వాటి ఎవరికైనా రూల్ అనేది ఒకటే ఉండాలండి. రూల్ నీకోటి నాకోటి మీ పేరెంట్స్ కోటి నా పేరెంట్ అట్లా ఉండకూడదు కదా. ఇట్ షుడ్ బి సేమ్ రూల్ ఫర్ ఎవ్రీ ఎంటైర్ స్టేట్. ఈవెన్ ఓవైసీ గారి స్కూల్ కూడా అది స్కూల్ కాలేజ్ అది కూడా బఫర్ జోన్ లో ఉందా సార్ ఎఫ్టీఎల్లో? అది నా దగ్గర ఐడియా లేదు కానీ సర్వే నెంబర్లు చూసుకుని ఉన్నదని అంటున్నారు. అది ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను పర్సనల్గా ఉన్నదని ఒకటి చెప్తే కాదు, నువ్వు చెప్తే కాదు, అక్కడ దేర్ ఇస్ కమిటీ షుడ్ డిక్లేర్. అది ఓవైసీదా, అక్బర్ గారిదా, లేదా ఇంకోటి అనేది పొలిటికల్ పార్టీ హ్యాస్ నో రోల్ టు ప్లే. రూలింగ్ పార్టీ దానం నాగేందర్ గారు క్లియర్గా చెప్తున్నారు, మేము చూసుకుంటాం, మీరు ఎలా కోలుకొడతారో, మేము గవర్నమెంట్లో ఉన్నాం ఏదో చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. ఇప్పుడు సీఎం ఈజ్ ఏ స్టేట్ లీడర్, చిన్నోడైనా పెద్దోడైనా ఏజ్తో పొజిషన్కి వాల్యూ ఇవ్వాలి. స్టేట్ లీడర్ డెసిషన్ తీసుకుంటే డెసిషన్ ప్రకారం ఆఫీసర్స్ వెళ్తారు. ఇప్పుడు ఏవీ రంగనాథ్ ఎవరు చెప్పినా వినట్లేదన్న, ఆయన పని చేసేపోతే నాకు ప్రూవ్ అయితే ఈ 5 డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేస్తే నేను ఎరగొడతా, మీకు ఏదంటే కోర్టులో చూసుకొని ఉంటుంది. సార్ ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారంటే నెక్లెస్ రోడ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. నెక్లెస్ రోడ్ కూడా చెరువు మీద కట్టారు, అది కూడా ఎరగొడతారు అనేది. అసలు నెక్లెస్ రోడ్ ఎక్కడ ఉంది? చెరువు మీద ఉందా? అసలు ఎక్కడ ఉంది అసలు నెక్లెస్ రోడ్ అనేది? ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు నిప్పు లేకుండా పొగరాదండి. ఏదో అన్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎరగొడతారు అనేది గవర్నమెంట్ డెసిషన్. అది ఇప్పుడు నెక్లెస్ రోడ్ అనేది ఇట్స్ నాట్ ఇండివిజువల్ ప్రాపర్టీ కదా, నీది నాది పర్టికులర్ కాదు, ఇట్స్ పబ్లిక్ ప్లేస్. సో ఒకళ్ళు ఉంటే కట్టాలి, ఇలా అపోజిషన్ మాట్లాడితే ప్రూవ్. ఇప్పుడు ప్రతిదీ పుట్టుపూర్వతాలు తీస్తారు, ఇది జోన్ కింద ఉందా లేదా, ఉన్నదంటే డెఫినెట్గా సమ్ యాక్షన్, సమ్ మోడిఫికేషన్ జరుగుతుంది. గవర్నమెంట్ అయినా అంతే రూల్ ఉండాలి కదా. గవర్నమెంట్ కోటి, నీకోటి, రూలింగ్ కోటి, అపోజిషన్ కోటి ఉండకూడదు కదా. ఉండకుండా చేసుకుంటే కనుక అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇవన్నీ లిస్టు తయారు చేస్తున్నారు. సెకండ్ లిస్ట్ ఎవరిని కొలగొడతారు, థర్డ్ లిస్ట్ ఎవరిని కొలగొడతారు అనేది లిస్టు తయారు చేస్తున్నారు. ఎలక్షన్లో phase 1 phase 2 పేర్లు డిక్లేర్ చేస్తారు, అట్లా ఇస్తున్నారు. సో ఉన్నవాళ్ళు సంబంధిత అధికారులు లేదా ఓనర్స్ ఎవరైనా ప్రూవ్ చేసుకోవాలి కోర్టుకు వెళ్ళి, నాది బఫర్ జోన్ లేదు, ఎఫ్టీఏలో లేదు, 111 జీవోలో లేదని ప్రూవ్ చేసుకుంటే వీళ్ళు కూడా ఇరగొట్టే బాధ్యత ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా హెడ్గా పెట్టి, ఐజీ లెవెల్ పర్సన్ ఆయన, ఐపీఎస్ ఐజీ లెవెల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి కమిషనర్గా పెట్టారు. సో కమిషనర్గా పెట్టినప్పుడు హీ విల్ టేక్ హిస్ రెస్పాన్స్. ఆయన ఓన్ బాధ్యతలు కూడా ఉంటాయి. ఎవరిని పడితే ఆయన ఎరగొడితే ఆయన ఇబ్బందులో పడతాడు. పబ్లిక్ విల్ నాట్ కీప్ క్వైట్. ధైర్యంగా ఎరగొడదంటే వాళ్ళ దగ్గర ఏదో ప్రూఫ్ ఉంది, దిస్ ఈజ్ అండర్ ప్రొహిబిటెడ్ జోన్, ప్రొహిబిటెడ్ జోన్లో కట్టకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.